కర్నూలు జిల్లా నందవరం మండలంలో బాజాపురం చెరువు, చిలకల డోన్ పంప్ హౌస్, గంగవరం పంప్ హౌస్ మరియు పూలచింత చెరువులను వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంప్ హౌస్లలో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసిన దొంగలను ఇంతవరకు గుర్తించకుండా చోరీకి గురై దాదాపు 2 నెలలు అవుతున్న అధికారులు ఇంతవరకు మరమ్మతులు చేయకపోవడంపై మండిపడ్డారు. ఎప్పటికైనా కనీసం త్వరగా మరమ్మతులు చేసి ఒక పంటకైనా నీళ్లందించాలని అధికారులను కోరారు. ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి రావడం జరిగింది. ఈ స్కీమ్ దగ్గరికి మనందరం ఇప్పుడు ఈ రిజర్వాయర్ లోనే ఉన్నాం. యాక్చువల్ గా నిజం చెప్పాలి అంటే ఈ రోజు రైతులకి న్యాయం జరగాలి అంటే ఈ రిజర్వాయర్ లో మొత్తం వాటర్ ఉండాలి, మనం కాదు ఉండాల్సింది. నీళ్లు ఉండాల్సిన అవసరం ఉన్న ప్రాంతంలో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఇక్కడ నిలబడి ఈ ప్రాంతంలో జరుగుతున్న రైతులకు అన్యాయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా వస్తుంది. మరి 2003లో ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇప్పుడు నేను రైతులను అడుగుతున్నాను, అప్పటి నుంచి అసలు ఇంతవరకు ఎప్పుడన్నా మనకి పూర్తిగా రిజర్వాయర్ నిండిందా అని. ఇంతవరకు పూర్తిగా రిజర్వాయర్ నిండలేదు. కాకపోతే మా ప్రభుత్వంలో ఎత్తిపోతల ద్వారా ఇక్కడ కనీసం నీరు తీసుకొని వచ్చి వ్యవసాయానికి మనం నీరు అందుబాటులోకి తీసుకొచ్చాం. 115 ఎకరాలు ఉన్న ఈ స్థలం మొత్తంలో మనకు కనీసము ఇక్కడ 4083 ఎకరాలకి సాగునీరుని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం మనకుంది ఇక్కడ. కానీ ఈరోజు టెక్నికల్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఏదైతే ఈ ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు ఆ ఫుట్బాల్ ని మనం నది దగ్గర ఏదైతే పెట్టారో అది వాటర్ లెవెల్ కంటే ఎక్కువ హైట్ లో పెట్టడం వల్ల నదిలో వరదలు ఎప్పుడైతే వస్తాయో, ఎప్పుడైతే ఆ వరద ప్రవాహం వస్తుందో అప్పుడే మనకి నీళ్ళు వచ్చాక ఇలా పెట్టారు. కానీ కొన్ని మోటార్లు పెట్టి దాన్ని పంప్ చేసుకుని ఇక్కడికి ట్యాంకులో కొంచెం నీళ్లు నింపేదానికి ఆ మోటార్లు పెట్టి అట్లీస్ట్ కనీసం అదన్నా ద్వారా కొంచెమన్నా పంట సాగు అవుతుంది అనుకుంటే ఈ రోజు ఆ మోటార్లు కూడా దొంగతనం అయినా కూడా ప్రభుత్వం ఇవాళ పట్టించుకోవట్లేదు. ఈ రోజు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే తుంగభద్రలో మనకి 19th గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో ఆ సమయంలో చాలా అంటే నీరు